ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రం నాయన. గత వారం నుంచి ఈ వారం వరకు మా సోదరులు అక్కడ నుంచి మరి ఒకసారి నిన్ను ఆరాధించడానికి సమయాన్ని బట్టి ఆరోగ్యం బట్టి ఆయుష్కాలం బట్టి కొట్టానికి కొట్టాను స్తోత్రాలు తండ్రి. నీ కృపకబ్దాలు ఏర్పడించమని, అలాగే ఇప్పటి వరకు పాటలు పాటేందుకు వాక్యం చదువుతుందని వాక్యం నాయన మరి చదువుతుందుకు సహాయం చేసినందుకు కొందరు స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పనంటూ నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ మరి వింటున్న పిల్లలకు కూడా మరి వివేచన దయచేసి బ్రతులు అడుక్కుంటూ నాయన ప్రకటన జరుగుతున్న మందిరంలో కూడా వారికి కూడా తోడుగు నడిపించి సహాయం చేసి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో నేను అన్ని మందిరాల్లో కూడా సమస్త మహిమగత ప్రభలు మీరే పొందుకోమని కృపగబ్దాల అందరికీ వలసిన బ్రతులు అడుక్కుంటూ మరి ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామం నడి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, ఎక్కువ మందికి ఒక వాక్యం తెలియాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్న విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఇలా మన పాఠం పేరు ఏంటంటే శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండటం ఎలా. శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండటం ఎలా అనే టైటిల్ మీద మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ యొక్క పాఠం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క జీవితానికి కూడా ఇది ఉపయోగపడుద్ది. ఎవరైతే ఈ కష్టాలు నాకే వచ్చినాయి, ఎవరికే లేవు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా మనిషి నిరీక్షణ లేకుండా కృంగిపోతూ ఉంటారండి శ్రమల్లో. నిజంగా మరి మనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాలేదంటారా, లేకపోతే ఇంకెవరికైనా వచ్చినాయి అని మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఒక ఆయన మనకి కనిపిస్తారండి. ఆయనకు వచ్చిన కష్టాలతో పోల్చుకుంటే మన యొక్క కష్టం అనేది చాలా చాలా చిన్నవిగా కనిపిస్తాయండి. ఆయన ఎవరో కాదు, ఎవరండి? యోబు గారండి. యోబు గారు మరి ఆయనకు వచ్చిన కష్టాలు అంతా ఎంత కాదండి. ఎవరికన్నా మనకి ఏదైనా నష్టం కలిగితే, మనకి ఏదైనా ఉద్యోగం లేదనో, లేకపోతే ఉద్యోగం పోయిందనో, లేకపోతే అప్పులు పాలయ్యామనో, లేకపోతే ఇంకోటి ఆరోగ్యం బాగోలేదనో మనం బాధపడతాం. కానీ ఎన్ని కలిపి ఒకేసారి వస్తే, ఒకేసారి ఉద్యోగం పోయి, ఒకేసారి యాక్సిడెంట్ అయ్యి, ఒకేసారి ఆరోగ్యం పాడైపోయి, డబ్బులు మొత్తం అయిపోయి రోడ్డున పడితే ఎలా ఉంటుందో అలాగా యోబు గారికి అయితే జరగటం జరిగిందండి. మనందరికీ తెలిసిన విషయమే. మరి ఒకే రోజు మరి పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, మరి ఆరోగ్యం అస్సలు లేకుండా పోయింది. తర్వాత మరి ఎంత ఇబ్బంది పడ్డాడో మనకి తెలిసిన విషయమేనండి. ఆయన యొక్క కష్టాలతో పోల్చుకుంటే నేడు మరి క్రైస్తవుల కష్టాలు చాలా చాలా చిన్నవే అని మనం తెలుసుకోవచ్చండి. ఇంకో విషయం ఏంటంటే దేవుడు మరి ఈయన గురించి ఎందుకు గ్రహించాడంటే, మీకన్నా ముందే మరి కొంతమంది భక్తులు ఇలాగ శ్రమలు అనుభవించారు, మీకు వాళ్ళు మాదిరి. మీకు ఏదో అయిపోతున్నారు, మీకు ఏదో ఇబ్బంది పడుతున్నారు, మీరు చచ్చిపోవాలని అనుకుంటారేమో. అసలు చచ్చిపోవాల్సి వస్తే ముందుగా ఆయన చచ్చిపోవాలి యోబు గారు. అయినా కానీ మళ్ళీ పుంజుకున్నాడు ఆయన. కొంతకాలం బాధపడ్డాడు, ఓకే కాదంటలేదు. మళ్ళీ ఏం చేశాడు ఆయన? మళ్ళీ తిప్పుకోవటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆయన యొక్క జీవితం అనేది, ఆయన యొక్క చెప్పే మాటలు అనేవి మనకి చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయండి. మరి యోబు గారి యొక్క జీవితం మన యొక్క బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా మనకి మాదిరికరంగా ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది అనుకో. క్రైస్తవ కుటుంబాల్లో సమస్య లేని కుటుంబం అంటూ ఏముండదు. ఎవరికి వాళ్ళకే తెలిసిద్ది, కానీ పక్కన వాళ్ళ కష్టం మనకు తెలిసిద్దండి, మనకు తెలియదు. కానీ ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటారు. కొంతమంది పిల్లలకి పెళ్లి కాక ఇబ్బంది పడి వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుల పాలయ్యి ఉంటారు, కొంతమంది ఆరోగ్యం లేక ఎన్ని మందులు అవుతున్నా కానీ, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ నాకు ఆరోగ్యం రావట్లేదని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాగా ఒక తీరని కోరికలాగా ఉండిపోతానే ఉంటాయి. కానీ ఏదో ఒకరోజు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఆదుకుంటాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు గారి యొక్క జీవితంలో ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉన్నారో యోబు గారు, అలాగే మనం కూడా సమస్త క్రైస్తవులు కూడా ఏం చేయాలంటే ఒక నిరీక్షణ అనేది ఉంటే కనుక మనం దేనికి కుంగిపోవటం కానీ, మనం చెల్లించిపోవటం కానీ, ఇబ్బంది పడటం కానీ జరగదండి. అలాగే యోబు గారు మరి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు
కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏం చేయాలండి? ఎవరన్నా మా చుట్టాలు బాగోలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? వెళ్ళి పొలలేసి ఇంకా ఏడిపియాలి వాళ్ళని కదా. వెళ్ళి మనం ధైర్యం చెప్పాలండి. చాలామంది అట్లా చేయకుండా వెళ్ళి పొడుస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు ఇంకా కుంగిపోయేటట్టు చేస్తారు. అలాగే అదే సందర్భం యోబు గారికి కూడా ఎదురైందండి. ఆయనకి మొత్తం 4 స్నేహితులు ఉంటారు, 4లో 3 ఆయన దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజున మనం తెలుసుకుందాం. ఆయన మరి ఆదరించారా, లేకపోతే ధైర్యం గల మాటలు చెప్పారా, లేకపోతే ఆయనకి కొంగదీశారా అనేది ఈ యొక్క పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. 3 స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ఇట్లా స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ మనం చూడగలిగితే యోబు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు షూహీయుడైన బిల్దబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చాను, మాటలతో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెతుకుదురు, మీ ఆలోచన చేసి ముగించినట్లుగా మేము మాట్లాడదాం. ఈ యొక్క 18వ అధ్యాయం మొత్తం కూడా మాట్లాడిన ఎవరంటే ఆయన పేరు యోబు గారి స్నేహితుడు అనమాట. ఇప్పుడు విన్నారా ఆయన పేరు? ఆయన వచ్చి ఈ యొక్క 18వ అధ్యాయం మొత్తం మాట్లాడుతూ ఉంటాడు అనమాట. తర్వాత దానికి ప్రత్యుత్తరంగా 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు ఇక్కడ యోబు గారు మరి అది చదువుకుంటూ వెళ్తే చాలా టైం పట్టింది కాబట్టి నేనేం చేస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పుకుంటూ యోబు గారు వస్తున్నారు. అతను ఏం అడిగాడు, ఈయన ఏం సమాధానం చెబుతున్నాడు అనేది ఈ యొక్క పాఠంలో మనకు తెలుసుకుందామండి. 19:1 ఇప్పుడు చదవండి. అంతటా యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చాను, ఎన్నాళ్ళు నన్ను బాధింతురు. అరే బాబు, నాకు అసలే ఒంట్లో బాగోలేదు, ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు అందరూ చచ్చిపోయారు, మీరు వచ్చి నన్ను బాధిస్తున్నారేంటి అని అడుగుతున్నాడు స్నేహితుడిని. ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదకి వచ్చును కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసినని తన వలలో నన్ను చిక్కించుకుని మీరు తెలుసుకున్నాడు. 3వ వచనం అయిపోయింది. సరే, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా వస్తున్నాడు అనమాట ఆయన. నన్ను ఇక ఇబ్బంది పెట్టమాకండి, మీ మాటలు వచ్చి ఏం చెబుతుంది, అరే యోబు నువ్వు మంచి పనులు చేయలేదు అనుకుంటా, అందుకని దేవుడు నిన్ను ఇట్లాగా ఇబ్బంది పెడుతున్నాడు, చెప్పించాడు, నీ పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం లేదు, అందుకని నువ్వు ఇట్లా అయిపోయావని వాళ్ళు పొడుస్తున్నారు వచ్చి ఈ స్నేహితులు, ఈ 3 స్నేహితులు కూడా. అప్పుడు ఈయన నాకు, బాబు మీరు నన్ను పలకరిపోయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం పొలవద్దయ్యా, నన్ను ఇబ్బంది పెట్టద్దయ్యా అని ఈయన చెప్పటం జరిగిందనమాట. మనం బయట కూడా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మాటలతోనే చంపేస్తారండి. మనం కొన్ని సందర్భాల్లో భర్త భార్యని మాటలతోనే చంపేస్తారండి. చాలామంది మనం కొట్టట్లేదు కదా, తిట్టట్లేదు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మనం బయటకు అనుకుంటాం, కానీ వాళ్ళు మాట్లాడే మాటల గంట ఇప్పుడు కత్తితో ఇట్లా పొడిస్తే అది మళ్ళీ తర్వాత కుట్లేస్తే మానిపోతాయి. కానీ నోటి మాటలతో కనుక మనిషిని బాధ పెడితే వాడు బతికున్నంత కాలం కూడా ఆ మాట అనేది గుండెల్లో అట్లాగే మనసులో ఉండిపోద్ది అనమాట. మనకి అర్థమైందా? ఇంకా కత్తిపోటు అన్నా సరే అది బయటికి తీసేసిన తర్వాత కుట్లేసుకొని మానిపించుకోవచ్చు 1 నెలకు 2 నెలలకు. కానీ మాట అనేది కొన్ని సంవత్సరాల పాటు ఆడినప్పుడు అట్ట అన్నాడని ఆ మాట అనేది మనకు గుర్తుండిపోద్ది అనమాట. అలాగే యోబు గారు కూడా అదే బాధపడుతున్నాడు, అయ్యా మీరు నన్ను పలకరైపోయినా పర్వాలేదు కానీ వచ్చి నువ్వేదో చేసావు, నీది తప్పు చేసావు, అందుకని దేవుడు నిన్ను ఎట్లా చేశాడు, అందుకని నీ ఆరోగ్యం పాడైంది, నీ ఆస్తి మొత్తం పోయింది, నీ పిల్లలందరూ అసలు ఒక్కో రోజు చచ్చిపోవటం ఏంటి, ఎవరైనా చచ్చిపోతే పిల్లలు ఏదైనా యాక్సిడెంట్లో లేకపోతే ఆరోగ్యం బాగోక ఒకళ్ళు 2 చచ్చిపోతారు, కానీ ఒక్క రోజు చచ్చిపోవటం ఏంటి, నువ్వు మొత్తానికి ఏదో చేశావు కాబట్టి దేవుడు నిన్ను ఎట్లా నాశనం చేశాడని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు అనమాట ఆయనతో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయం తెలిపితే మనం కూడా పప్పులో కలుస్తాం. నిజంగానే దేవుడు అతనికి యోబు గారిని శిక్షించాడేమో అనుకుంటాం. కాదు, ఇక్కడ దేవునికి అపవాదికి మధ్యలో ఒక పోటీ ఉండటం వలన ఒక పందెం, ఆయన యూజు దేశంలో యోబు అనే యథార్థవంతుడు ఉన్నాడు అని చెప్తే దేవుడి అపవాదికి
ఆయన్ని శ్రమలు పెట్టడానికి ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అందుకనే యోబు గారు మరి నీతిమంతుడు యథార్థవంతుడు అయిన వాళ్ళని కూడా శ్రమలు పెడితే ఎట్లా అసలు. కానీ అక్కడ పందెంలో కొంతమందికి ఒక్కోసారి మనం కూడా బాధపడుతుంటాం. నేనేమన్నాను, నేనే ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, అయినా సరే నన్ను నేనేం పాపం చేశానని నాకు ఈ అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగానే ఏ తప్పు చెప్పినా ఏ పాపం చెప్పినా సరే అన్యాయం జరిగిద్ది. ఎందుకంటే క్రైస్తవులు అయ్యాం కాబట్టి. మరి మనకన్నా ముందు ఎవరైనా ఉండాలంటే ఉండారు. యోబు గారు ఉండారు, యేసుక్రీస్తుల వారు ఉండారు. యేసుక్రీస్తు వారు ఏం పాపం చేశారని సిలువ వేశారు చెప్పండి. మరి ఇంకా మరి అపోస్తలులు 12 మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు హింసించారు అంటే వాళ్ళు సువార్త చెబుతున్నారు కాబట్టి. దేవుని పనుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడుతూనే ఉంటారు. అలాగే మరి కొంతమంది సేవకులను కూడా వేరే వాళ్ళు అన్యులు నోటుకొచ్చినట్టు నోరు పారేసుకుంటూ ఉంటారు. పాలన వాళ్ళు ఇట్లా అట్లా అట్లా సేవకులను కూడా తిట్టడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఏం చేశారని సేవకులు ఎవరైనా మర్డర్ చేయమని చెబుతారా, మానభంగాలు చేయమని చెబుతారా, వాళ్ళకి ఏమైనా హాని కలిగిస్తారా? వాళ్ళు ఏం చెబుతారు, దేవునిలోనికి రాండి అయ్యా, వచ్చి మీ యొక్క ఆత్మను రక్షించుకోండి అని చెబుతున్నారు. అదే వీళ్ళకి పెద్ద బూతు మాటలాగా అనిపిస్తూ ఉంటుంది. సువార్త అనే వరకే బూతు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఇట్లాగా యోబు గారు కూడా ఆయన బాధపడుతున్నారు అనమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా చాలా గొడవలు వస్తాయన్నట్టు మనం చూస్తూనే ఉంటాం. చాలా కుటుంబాల్లో భర్త ఎన్నో పనులతో బయటికి వెళ్ళి సతమతమై ఇంటికి వచ్చిన వాడిని వచ్చిన కాంచి ఏదో ఒక మాట అనటం, బాధ పెట్టడం, ఇట్లాగా మనం చూస్తూనే ఉంటాం. చాలా సందర్భాల్లో కూడా రియల్గా కూడా ఒక సందర్భం జరిగిందంట. ఒకసారి సేవకుడు చెప్పాడు. ఆయన వాళ్ళ ఆవిడంటే ఇంటికి వచ్చిన కాంచి బాగా ఏడిపిస్తుందంట. ఏడిపిస్తుంటే ఒక సేవకుడికి ఫోన్ చేసి, అన్నయ్య నేను చచ్చిపోతున్నాను, ఇక నా వల్ల కాదు, ఆ అమ్మాయి నన్ను అసలు గొక్క పట్టిస్తుంది, నేను బతకనిచ్చట్లేదు, నేను చచ్చిపోవాలనుకున్నా, ఏం చేయమని చెప్పని దైవ సేవకుడికి ఫోన్ చేసి చెబుతున్నాడంట. ఆయన అప్పుడు ధైర్యం చెప్పి, ఏం కాదులయ్యా, ఇట్లా కొన్ని సందర్భాలు ఇలాగా మాట్లాడుతూ ఉంటారు, నువ్వు చచ్చిపోయావు అనుకుని నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు ఒకవేళ కనుక నువ్వు అక్కడ ఉండలేనంటే కొద్ది రోజులు కొద్దిగా మొహం తప్పి, కానీ అంతేగాని నువ్వు చచ్చిపోవటం వల్ల సమస్యకు పరిష్కారం అనేది కాదు అని చెప్పేసి ఆయన ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసేస్తాను నేను అని అంటాడంట. అంటే విడాకులు అనేది తర్వాత చూద్దాం కానీ ప్రస్తుతం కొద్ది రోజులు మాత్రం దూరంగా ఉండు అని ఇట్లా. ఇంకో సందర్భంలోనేమో భర్తే భార్యని ఏడిపించడం చేస్తున్నాడు. అతను రోజు ఆ భార్యని అనుమానించడం, కొట్టడం, తిట్టడం, చేయటం ఇట్లా చేస్తున్నారు. ఇట్లాగా ఈ రోజుల్లో చూస్తే ఎక్కువ శాతం భార్యలే భర్తలను వేధిస్తున్నట్టుగా రిపోర్ట్ అయితే వస్తుందట. అన్ని చోట్ల కూడా లేడీసే ఎక్కువగా భర్తలని ఏడిపిస్తున్నట్టు. ఒకప్పుడేమో భర్త కొట్టాడా అని మీ ఆయన కొట్టాడా అనేవాడు కాదు, ఇప్పుడు అట్ట కాదు, మీ ఆవిడ ఏమైనా అందా అని రివర్స్గా అడగాల్సి వస్తుందట. అట్లాగా బయట యొక్క సమాజం అనేది అంత బాగా తెలుగు మీరిపోయారనమాట. లేడీస్ కూడా ఆ యూట్యూబ్లో ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసి బాగా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఇట్లాగా కొన్ని సినిమాలు చూసి కూడా చాలామంది చెడిపోయి భర్తను ఎట్లా హింసించాలి సీరియల్లో చూపిస్తూ ఉంటారు. సీరియల్లో ఏం చూపిస్తారంటే అత్తగారిని ఎట్లా ఏడిపియాలి, మగుడిని ఎట్లా ఏడిపియాలి అనే సీరియల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభావం అనేది క్రైస్తవుల మీద కూడా చూపుతున్నాయండి. క్రైస్తవులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే సీరియల్ కూడా చూస్తారు. అందుకని టీవీ చూడొద్దని దేనికోసం అంటే మంచి కన్నా కూడా చెడు లోపలికి వెళ్ళిపోద్ది ఎక్కువగా. అందుకని టీవీలు చూడకుండా ఉండటం మంచిదే. ఎందుకంటే చెడు అనేది మనకు లోపలికి వెళ్లకుండా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మరి క్రైస్తవులు కూడా భర్తను వేధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మళ్ళీ ఆమంట చర్చిలోకి వస్తే కన్నీటి ప్రార్థన చేసిద్దంట. నన్ను చెప్పాను కదా ఉదాహరణ, ఆమె అసలు పాస్టర్ గారు ప్రార్థన చేయమ్మా అంటే అసలు అందరూ వేసేటట్టుగా అరగంట సేపు ప్రార్థన చేసిద్దంట, కన్నీటి ప్రార్థన. ఆమె చర్చికి వెళ్ళి అక్కడ కన్నీటి ప్రార్థన చేసిద్ది, ఇంటికి వచ్చిన తర్వాత నాకు కన్నీళ్ళు పెట్టించిద్దండి అని చెబుతున్నాడంట ఫోన్లో. చర్చిలోనేమో కన్నీటి ప్రార్థన చేసిద్ది అంటే ఇంటికి వచ్చేమో నాకు కన్నీరు పెట్టించిద్ది. ఆమె అక్కడ మొత్తం కూడా ఇక్కడ చెల్లించుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చి. మరి నేనేం చేయాలి అని అడిగితే ఆయన ఏం చెబుతాడు, పెద్దోళ్ళు ఏం చెబుతారు, ఇక భార్య భర్తలు ఇడిపోకూడదయా, ఏదో కోపంలో అట్లా అందనుకో, ఏం సర్దుకొని పోవాలి అని ఏదో చెబుతూ ఉంటారు. ఎంత పయ్యోళ్ళు 1,00,000 మాటలు చెప్పినా సరే ఆ బాధలో ఉండేవాడికి దోహరదో తెలుసా మీకు ఆ సంగతి. పయ్యోళ్ళు ఏం చెబుతారంటే
ఏం కాదు ఏం కాదు అని చెప్తూ ఉంటారు. ఎన్ని అన్ని కుటుంబాలు జరిగాయాక నువ్వు పట్టించుకోమాకలే అంటారు. పట్టించుకోవద్దంటే ఆ బాధ అనిపించేది, ఆడికి అయితే పట్టించుకోకుండా ఎందుకుంటాడు. అట్లాగా అందుకనే యోబు గారు చూసేవారా, మరి అంత శ్రమ వచ్చినా సరే యోబు గారికి ఎక్కడన్నా తప్పిపోయాడు ఆయన. ఒక్క మాట దేవుడిని ఒక్క మాట కూడా అనలేదు ఆయన. అందుకనే మనం ఉదాహరణకి ఎవరన్నా ముందు శ్రమలో వచ్చిన వాళ్ళని ఉదాహరణ పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాం? బైబిల్లో యోబు గారినే పెట్టుకోవాలన్నమాట. 6వ వచనం ఒకసారి చదవండి. 6, 8, 9, 10. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసేదనని తన వలలో నన్ను చిక్కించుకున్నాని ఇక్కడ అపార్థం చేసుకున్నాడు. అంటే ఆయన్నేమీ తిట్టట్లేదులే, కానీ కాకపోతే యోబు గారు ఏంటంటే నాకు దేవుడు అన్యాయం చేశాడు, నేను మొత్తం ఏమీ లేకుండా చేశాడు అన్నాడు. కానీ ఎందుకు అన్నాడు ఈ మాట చెప్పండి యోబు గారు దేవుణ్ణి? అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఆయనకి తెలియదు కదా. అపవాదికి దేవునికి మధ్య పోటీలో ఉన్న సంగతి యోబు గారికి తెలియదు. చాలా మందికి ఈ విషయం తెలుసలేదు. నేను నన్ను పరీక్షిస్తున్నాడు కదా దేవుడు, అందుకని ఏమనేవాడు కాదు. కానీ దేవుడే నన్ను, నేను ఏదో తప్పు చేశాను అని అయితే నాకైతే తెలియట్లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, కానీ మరి దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడని బాధపడుతున్నాడు అనమాట. బాధ మాత్రమే పడుతున్నాడు, కానీ ఎదురు తిరిగి పోట్లాడటం కానీ మాట్లాడటం కానీ దేవుడి మీద ఒక్క మాట కూడా అనలేదు ఆయన. 6, 7. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను కానీ నా మొర్ర అంగీకరింపబడదు. సహాయం నిమిత్తము నేను మొరలిచున్నాను కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన మార్గమును కంచేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేయుచున్నాడు, ఆయన నా ఘనత కొట్టివేసి ఉన్నాడు, 10వ వచనం వరకు తీసివేయి ఉన్నాడు. ఆయన నన్ను విరుగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్టు, చెట్టే పెళ్ళగిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? బతికిద్దా? చెట్టు పెళ్ళగిస్తే ఇప్పుడు కొమ్మలు కానీ లేకపోతే చిన్న చిన్న నరిగితే మళ్ళీ ఎగురు పెట్టే అవకాశం ఉంటుంది. చెట్టు మొత్తం పెళ్ళగిచ్చేస్తే మళ్ళీ బతికిద్ది అది? అలాగా చేశాడు దేవుడు నన్ను అని బాధపడుతున్నాడు ఈయన. ఎందుకు ఒకేసారి మరి అంత కష్టం వచ్చిందంట ఆయనకి. అంత కష్టం మనకు వచ్చిందండి. చెట్టులు పెళ్ళగించాడు, మనల్ని పెళ్ళగించాడు దేవుడు. యోబు గారిని అయితే చెట్టుని కనుక పెళ్ళగిచ్చి పక్కన పెట్టేసేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న ఆ పరిస్థితి అని బాధపడుతున్నాడు ఆయన. మనం బాధపడాల్సిన అవసరం లేదని ఈ యొక్క వచనాల ద్వారా మనకన్నా కూడా ఎక్కువ బాధపడింది ఎవరంటే యోబు గారని మనం తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు అనమాట. మీకు ఏదో బాధ వచ్చిందని, మీకు ఏదో కష్టం వచ్చిందని మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన కష్టానికన్నా ఎన్నో రెట్లు యోబు గారికి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది ఆయన. ఎన్నో రెట్లు. ఒకే రోజున పిల్లలు మొత్తం చచ్చిపోవటం, ఆస్తి మొత్తం పోవటం, మరి అసలు ఎంత భయంకరంగా ఉంటుందండి ఆ రోజున. ఇంటి నిండా శవాలే అనుకో ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క శవానికి ఊరు మొత్తం ఇలా గగ్గోలు పెడతా ఉంటారు. మరి ఇలా ముసలోళ్ళ చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా వయసోళ్ళు చచ్చిపోతే చాలామంది ఏడుతారండి తెలుసా. ముసలోళ్ళు అయితే ఆయన పని అయిపోయిందిలే అనుకుంటారు. 65, 70, 80 సంవత్సరాలు చచ్చిపోతే పెద్దగా ఏడవరు, అక్కడ సౌండ్ వినబడదు. అదే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు చచ్చిపోతే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఫ్రెండ్స్ కానీ గగ్గోలు పెట్టి ఏడుస్తారు. మరి అలాంటిది యోబు గారి పిల్లలందరూ ఒకేసారి చచ్చిపోతే ఆయన పరిస్థితి ఎలా ఉండదు ఒక్కసారి ఊహించండి. పిల్లలు మొత్తం ఒకే రోజున. అందుకని చెట్టుని పెళ్ళగించినట్టుగా పెళ్ళగించేశాడు దేవుడు నన్ను అని అపార్థం చేసుకున్నాడు. కానీ అక్కడ పరీక్షలో ఉన్నాడని ఆయనకి తెలియట్లేదు, యోబు గారికి తెలియదు అన్నమాట. దేవుడి ముందు చెప్పాల, తర్వాత ఇవన్నీ కూడా లిఖించడం జరిగింది బైబిల్లో. 10వ వచనం అయిపోయిందా? యోబు గారు అయితే మరి దేవుణ్ణి అపార్థం చేసుకోవటం అయితే జరిగింది, కానీ మనం మాత్రం అపార్థం చేసుకోకూడదండి. ఎందుకంటే దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు. మన కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు ఓకే కాదంటలేదు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకు వస్తుంది. నాకే బాధ ఎందుకు వచ్చింది, నాకే ఈ కష్టం ఎందుకు వచ్చిందని మనం బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వస్తుంది ఒక్కోసారి. క్రైస్తవులైన మనకి మరి యేసుక్రీస్తు వారు ఏం తప్పు చేశాడని వచ్చిందండి చెప్పండి ఆయనకి బాధ? ఆయన తప్పు కానీ పాపం కానీ ఏమైనా చేశాడు? ఆయన చేయలేదు. మరి అయినా ఎందుకు వచ్చిందంటే
అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీరియడ్ అనేది ఉంటుంది, శ్రమల కాలం. ఆ శ్రమల కాలంలో యేసుక్రీస్తు వారు శ్రమ పడింది ఆ 3.5 సంవత్సరాలేగా. మిగతా 30 సంవత్సరాలు హ్యాపీగానే జీవించారుగా. అంతమంది ఏబు గారు కూడా అంతేగా. అంతమంది ఏమన్నా ఇబ్బంది ఉంది ఆయనకి. కానీ కొంతమంది 10th ఫెయిల్ అయినా, ఇంటర్లో ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. రైల్వే ట్రాక్ ఎక్కడ ఉందని చూసుకుంటున్నారు, లేకపోతే నిద్ర మాత్రలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటున్నారు, లేకపోతే ఫ్యాన్కి ఊరేసుకోవటాలంట. ఇట్లాగే పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు. ఇప్పుడు చదువుకోని వారు బ్రతుకుతున్నారా? గేదెలు కాసేవాళ్ళు ఉన్నారు, సపోజ్ ఉదాహరణకి. వాళ్ళు చచ్చిపోవాలా బతకాలి చెప్పండి? గేదెలు కాసుకునేవాళ్ళు వాళ్ళకి ఏమైనా చదువు ఉంటుందా? అంటే ఏంటి కూడా తెలియదు పాపం వాళ్ళకి. మరి వాళ్ళు బతుకుతున్నారా లేదా శుభ్రంగా బతుకుతున్నారు? వాళ్ళు తెలివిగా చక్కగా బతుకుతున్నారు. అలాగే వెళ్తారు, పొలానికి వెళ్తారు, గేదెలను కాసుకొని చక్కగా మేత పెట్టి వాటికి తీసుకొస్తారు ఇంటికి, పాలు తీసుకుంటారు, అమ్ముకుంటారు, బతుకుతారు. మరి ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా ఇక నీ బతుకు ఇంతే అని అనుకుంటే ఎంతమంది స్టూడెంట్లు ఫెయిల్ అవ్వట్లేదండి సంవత్సరం. మరి వాళ్ళందరూ చచ్చిపోవాలా? మరి ఒకవేళ అందరూ పాస్ అయిన వాళ్ళకి కానీ ఉద్యోగాలు వస్తున్నాయా? సరే, వీళ్ళు అందరూ పాస్ అయ్యారు అనుకుందాం, వాళ్ళకి కానీ ఉద్యోగం ఇవ్వగలుగుతుంది గవర్నమెంట్? పాస్కి ఫెయిల్కి ఏది కొన్ని మార్కులే తేడా ఉంటాయి. అందుకనే 10th కానీ, ఇప్పుడు 10th తీసేసారు కాబట్టి ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ రాసుకోవాలి. లేదా నువ్వు ఏదన్నా వ్యాపారం, చిన్న వ్యాపారం, చేతి పని నేర్చుకొని ఆ పనిలో వెళ్ళు. నీ కుటుంబాన్ని పోషించుకోవడం 15,000 20,000 సంపాదించుకో. ఇంకా నీకు తెలివితేటలంటే వ్యాపారం పెట్టుకొని, చాలామంది చదువులేని పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా. బాగా చదువుకున్న వాళ్ళేమో వీళ్ళ కింద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీళ్ళేం పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి గోల్డ్ చైన్, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు, మెల్ల ఒక గేదెకి పొలుపు వేసినట్టు గోల్డ్ పొలుపు వేసుకొని తిరుగుతూ ఉంటారు. గేదెలకి పొలుపు వేస్తారు చూసావా ఇంత లావు, అలాంటి గోల్డ్ చైన్లు మెల్ల వేసుకొని తిరిగేవాళ్ళు ఉండరు. చదువు లేని వాళ్ళేమో తెలివిగా డబ్బులు సంపాదించుకున్నారు. చదువు ఉండేవాళ్ళేమో ఎట్లాగా ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది చచ్చిపోతున్నారు. ఇది చేయకూడదని చెప్పడం జరుగుతుంది. దేవుడు ఇవన్నీ కూడా మనకెందుకు రాయించాడు ఏబు గారి గురించి? మీరు అట్లా చేయకూడదు. ఏబు గారు చచ్చిపోయాడండి, ఎంత శ్రమ వచ్చిందో తెలుసా. అసలు ఆ శ్రమలో ఇంకొకటి ఏది మెంటలు వచ్చేసింది అనమాట. మెంటలు వచ్చేసి దాంట్లో దూకటం ఏదో ఒకటి చేస్తారు. మైండ్ షాక్ అయిపోద్ది అనమాట, మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం చచ్చిపోవాల్సిన అవసరం లేదు అని బైబిల్ అయితే దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు రైల్వే ట్రాక్ మీద అంతకుముందు, ఇప్పుడు కొంచెం తగ్గించారేమో కానీ అంతకుముందు 10th కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రైల్వే ట్రాక్ మీద ఆ రిజల్ట్స్ వచ్చిన రోజున రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకునేవాళ్ళు అంట. చచ్చిపోయిన వాళ్ళు ఆ రైల్వే ట్రాక్ మీద తలకాయట పెట్టి పడుకుంటే రైలు వచ్చేసి తొక్కిచ్చేస్తే తల మండం వేరైపోయేది అనమాట. అలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చెయ్యమాకండి అని ఈ యొక్క పాఠం ద్వారా దేవుడు మనకి చెబుతున్నాడు. మీకు అప్పుల బాధ ఉండేనో, లేకపోతే కూతురికి పెళ్లి కాలేదనో, లేకపోతే ఉద్యోగం రాలేదనో, ఆరోగ్యం బాగోలేదనో, ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాకండి. ఏబు గారు అలా చేయలేదు కదా. ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఇంకా ముందు వచ్చిన వాళ్ళలో చెబుతూ ఉంటాడు. 11వ వచనం నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. 11, 12, 13, 14 చదవండి. ఆయన నా మీద తన కోపమును రగలబెట్టాను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచాను. ఆయన నన్ను శత్రువులకు చూసాడని అపార్థం చేసుకున్నాడు ఆయన ఏబు గారు. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చేది, వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసేది, నా గుడారం చుట్టూ దిగిడి. ఆయన నా సోదర జనమును నాకు దూరంగా చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులేరి. 14 కూడా నెలవైన వారు ఆయనకి ఏమయ్యారంట? శత్రువులు అయిపోయారంట. చుట్టాలందరూ కూడా ఏమంటున్నారంట? ఏబు మొత్తం పోయింది, డబ్బులు ఉన్నప్పుడు అందరూ మాయేబు అని ఎగురుకుంటూ వచ్చేవాళ్ళు అంట ఆయన దగ్గరికి. ఆస్తి మొత్తం పోయేవారికి చుట్టాలందరూ కూడా ఏబు గారు అన్నట్టుగా చీపుగా మాట్లాడేవాళ్ళు అంట ఆయన ఏబు గారిని. నా బంధువులు నా యుద్ధకు రాకి ఉన్నారు. ఇక బంధువులు చుట్టాలు రావట్లేదంటే ఆస్తి పోయిందిగా, ఇంకెందుకు వస్తారు? నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు అంటే స్నేహితులు కూడా కాదు, మళ్ళీ నా ప్రాణ స్నేహితులు ఆయన దగ్గరికి రాకుండా పోయారంటే ఎందుకని? ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది,
ఆయన దగ్గరికి వెళ్తే మనం ఒక 500,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ఖర్చులకి అని దగ్గర కూడా రావట్లేదంట వాళ్ళు. ఎవరో ప్రాణ స్నేహితులు. మరి ఈ వాక్యాలు ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో ఈ యొక్క వాక్యం రాయటం జరిగిందండి. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే ఈ యొక్క యోబు గారి యొక్క చరిత్ర అనేది రాయటం జరిగింది తెలుసా. 1800 ఈ యొక్క 2000 3600 సంవత్సరాల క్రితమే జరిగింది ఈ యొక్క సందర్భం అనేది. 15వ వచనం కూడా చదవండి. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు అంతమంది. సుబ్బారావు ఇట్రా కొద్దిగా పని చూడు అంటే ఉరుక్కుంటూ వచ్చి అయ్యారు చెప్పండి అయ్యారు అనేవాడు. ఇప్పుడు ఏమన్నాడంట 10 మనుషులకి పని చెబుతుంటే ఇప్పుడు వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఎవరు యోబు గారంటే ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా తిరుగుతున్నారంట. ఇటు పిలిస్తే అటు చూస్తున్నారంట. పరదేశి అంటే ఇప్పుడు ఎవరన్నా రోడ్డప్పుడు పోతానుకో రాయా రాయా మా ఇంటికి రాయా వచ్చి అన్నం కూర్చోబెట్టి అన్నం పెడతాం మనం పోయడం బాగుంది దారిప్పుడు మనం మనకి ఎందుకు అనుకుంటారు. అలాగే యోబు గారిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట పని వాళ్ళు తెలియనట్టుగా డ్రామాలు ఆడుతున్నారంట. పని వాళ్ళకు కూడా ఎందుకంటే మనిషి చూస్తుంటేనే ఒక అస్థి పంజరం స్కెల్టన్ లాగా అయిపోయాడు అనమాట. స్కెల్టన్ లాగా అస్థి పంజరం అంటారు కదా చూసారా, అస్థి పంజరం లాగా అయిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే యోబు గారు. 16వ వచనం కూడా చదవండి. 16. నేను నా పనివారిని పిలవగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమవలసి వచ్చింది. 18 దాకా. నువ్వు ఎక్కడ చూడు ఇంకో క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ని తీసుకొస్తున్నారు ఇక్కడ. ఎవరంట నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. అయ్యా యోబు గారు తొందరగా చచ్చిపోయా నువ్వు. పెద్ద జనం చిన్న జనం రెండు ఎంపట చేసేస్తాను నేను అంటున్నావా. మన మధ్య ఒకసారి మనం ఒక చూడటానికి వెళ్తే ఎన్ని రోజులు ఏడిపించింది మనసంలో ఉండి అని అంటున్నారు చూసావా. అలాగే యోబు గారిని కూడా ఏమన్నా ఎవరో బయట వాళ్ళు కాదు భార్య అని అంటుందంట. యోబు గారు అంతకుముందు కూడా ఒక మాట అంటుంది, దేవుణ్ణి దూషించి సావరాదా నువ్వు, ఇంకా యథార్థతను వదిలిపెట్టకుండా ఉన్నావు నువ్వు అంటుంది. దేవుని దూషించి సావు అంటుంది ఆమె అయితే. ఉంటుంది ఆమె లేకుండా పిల్లలు ఎట్ట కంటాడు, అక్కడే కంట కుదిరిద్ది. తర్వాత మళ్ళీ పిల్లల్ని కంటాడు ఆయన. నేను కన్న కుమారులకు నా వాసన అసహ్యం. మరి ఇక్కడ ఒక విషయం మీరు కనిపెట్టాలి. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం అన్నాడు కదా. కుమారులు ఎక్కడ ఉన్నాడు అందరూ. మరి ఎక్కడ కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నేను కనినా అంటే వేరే భార్య కదా. కాదు ఫుట్ నోట్లో ఉంటుంది చూడు కింద. ఎస్ తమ్ముళ్ళని కూడా కొడుకుతో సమానంగా చూసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఇక్కడ ఏంటి అక్కడైనా పిల్లలందరూ చచ్చిపోయారని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చారు కుమారులు అన్నారు. బైబిల్కి ఆలోచించకపోతే అపార్థం చేసుకున్నారు. ఆలోచిస్తే ఫుట్ నోట్లో రాశాడుగా నా సహోదరులన్నీ తోడబుట్టివారంటే తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ అక్కలు కానీ బదులు నా తోడబుట్టిన వారు నా వాసన అసహ్యము. అది మరి అపార్థం చేసుకుంటారు. మళ్ళీ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చారని జుడిపిక్కుంటారని ముందు క్లారిటీ ఇచ్చేసింది అనమాట ఆయన. బైబిల్ అట్లా చదివితేనే మనకు అర్థమైద్ది అనమాట. తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు వాళ్ళు కూడా ఏంటంటే ఆయన్నే పట్టించుకోవట్లేదంట. ఈయన ఎప్పుడు చచ్చిపోతాడు తొందరగా అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. ఇంకా చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించారు. అది చిన్నపిల్లలన్నా అరే బాబు ఇట్లా అంటే వస్తారు ఎవరైనా సరికి. చిన్నపిల్లలు కూడా రావట్లేదంట ఆయన దగ్గరికి. ఆయన అవతారం చూసి ఆయన అంతా చూసేవారికి భయం పడుతుంది. పిల్లలకు కూడా ఆయన దగ్గరికి రావాలంటే రాలేకపోతున్నారంట. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణములు పలికెదరు. నేను నిలబడితే దగ్గరికి చూసేది దోషం చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఎవరన్నా బతుకుతారండి అసలు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఈ బాధలు ఎవరు పడతారు. పెళ్ళాము ఒక పక్క పెళ్ళాం పట్టించుకోవట్లేదు, అన్న పట్టించుకోవట్లేదు, తమ్ముడు పట్టించుకోవట్లేదు, పనివాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఈ పరదేశుల్లో తిరుగుతున్నారంట పనివాళ్ళు కూడా, ఇంట్లో తిరిగే పనివాళ్ళు కూడా.
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భార్యల భర్తల పట్ల ఇలాగే అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. యోబు గారి భార్య అట్లా ప్రవర్తించింది. ఇది ఎప్పటి నుంచి ఉంది? 3600 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఇప్పుడేం కొత్తగా ఏం రాలేదు, లేటెస్ట్ ఇది. ఇది అప్పటి నుంచే ఉంది. అప్పుడే యోబు గారి భార్య ఎన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉండేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి తెలియదు ఏంటంటే, భార్య కనుక భర్తను హింస పెడుతుంది అనుకో. ఇప్పుడు భార్యాభర్తలు ఏక శరీరాలు అంటే అనుకుంటారు కదా, మనం బైబిల్ చెబుతుంది కదా, భార్య భర్తను వేధిస్తే దానికి అర్థం ఏంటంటే మన శరీరాన్ని మనమే గాయపరుచుకున్నట్లు లెక్క. భార్య భర్త మరి ఇద్దరు ఏక శరీరం చెబుతుంది బైబిల్. మనం సపోజ్ కూర్చొని మనం రాయితీ గుద్దుకుంటా ఉన్నాం కాళ్ళ మీద, ఏమంటారు మనల్ని? ఇది పిచ్చోడు రా బాబు, ఇది మైండ్ పోయింది. రాళ్ళతో గుద్దుకుంటున్నాం, లేకపోతే తల మీద దేని పడుచుకుంటున్నాం అనుకో, ఊరికి కూర్చొని ఏమంటారు? పిచ్చోడు అంటారు. అలాగే భార్య భర్తని వేధిస్తా ఉంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? పిచ్చోళ్ళు అంటారు అన్నమాట బైబిల్ ప్రకారంగా. కలిసి ఉండాలి, పద్దాలు తిట్టుకోవటం, గొడవ పెట్టుకోవటం, నువ్వంటే నాకు ఇష్టం లేదంటాం. ఇట్లాగా భర్త కానీ భార్య కానీ ఇద్దరు రెండు వైపుల నుంచి మాట్లాడాలి మనం. కొంతమంది భార్యలు భర్తను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, భర్తలో భార్యను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే బైబిల్ భాషలో పిచ్చేవాళ్ళు అంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు. ఈ యొక్క వీడియో ఎవరైనా యూట్యూబ్లో విన్నవారు, మనం ఎవరైనా సరే భర్త భార్యని, భార్య భర్తను గౌరవించుకోవాలండి. ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఉంటాయి కానీ అవి పట్టించుకోకూడదు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయాలి. వదలకుండా పట్టించుకున్నాం అనుకోండి, కుటుంబాలు విడిపోయి మీ వల్ల చిన్నపిల్లలు కనుక ఉంటే విడిపోయినప్పుడు చిన్నపిల్లల యొక్క వాళ్ళ యొక్క జీవితాలు అనేది చేతులారా మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతామండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. కాబట్టి బైబిల్ ఎప్పుడైనా సరే భార్యాభర్తలను కలిసే ఉండాలని చెబుతుంది. ఎందుకంటే నువ్వు ఇష్టపడే చేసుకున్నావు కదా, నీకు కళ్ళు మూసి కళ్ళగంతలు గట్టి ఏం పెళ్ళేం చేయలేదుగా, నీకు చేసుకునేప్పుడే ముందే ఉండాలి. బలవంతంగా చేయరు కదా పెళ్ళి అనేది, చాలా పెద్ద ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ ఇది. మళ్ళీ ఒకవేళ ఒక పెళ్ళి చేశారనుకుందాం, మరి కాపురం ఎట్ట చేసి పిల్లల్ని ఎట్ట పుట్టించారు? ఇష్టం లేకుండా ఎవరన్నా కాపురం చేస్తారా? మరి పిల్లలు పుట్టినప్పుడు మరి వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలిగా అని బైబిల్ చెబుతుందండి. నేను చెప్పే మాట కాదండి అది. బైబిల్ ఏం చెబుతుందంటే పిల్లల గురించి అయినా సరే చాలామంది భార్య భర్తలకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసమైనా కలిసి ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఒకళ్ళు బాగా నోరేసుకుని ఎగబడుతున్నారు అనుకోండి, ఒకళ్ళు తగ్గిపోయి ఉండటం మంచిది ఆ కాసేపు, తర్వాత మళ్ళీ ఒకటైపోతారు. ఇంకా మనం చూడగలిగితే 19వ వచనం వచ్చేసేయండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యకుడిని అయిపోయింది, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరైతే ప్రేమించి వీళ్ళందరూ అంటాం, ఒకళ్ళు కూడా కాదు. మళ్ళీ మనం ఎవరన్నా ఒకళ్ళు మన మాట వినపోతేనే మనం బాధ కలిగిద్ది. ఈయన బంధువులు పట్టించుకోవట్లేదంట, అన్నలో తమ్ముళ్ళు, పనోళ్ళు, భార్య, ఎవరు మా స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంట. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూడా మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ముగ్గురు స్నేహితులు వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పొడుస్తున్నారు ఆయన్ని. నీ హెల్త్ పాడైపోయిందో, నువ్వు ఏదో తప్పు చేసావు చెప్పు అని ఆయన్నే అంటున్నారు. నీ దేవుడు నిన్ను అందుకనే శిక్షించాడు. తప్పుడు పని చేసు అని భయపడుతున్నారు. 20వ వచనానికి వచ్చేయండి. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నాయి. ఈ మాట చూడండి, ఇది బాగా అర్థం చేసుకోండి. నా ఎముకలకు ఆయన యొక్క చర్మం అంటుకొని ఉందంట. మన కాలనీలో ఎవరైనా ఉన్నారా ఈ స్థితిలో ఉండేవాళ్ళు? ఒక్కళ్ళన్నా ఆలోచించండి. అదే అస్థిపంజరం అన్నాను కదా ఇందాక. తిండి లేదు, తిప్పలేదు, రోగం, పద్దాకులు చిల్లపెంకులతో గిక్కోవటం అంట. గిక్కుంటే బ్లడ్ లెగిస్తూ ఉండేదంట.
మనం చెప్పుకోవటానికి మనకు అంత అట్లా అనిపిస్తుంది. రియల్గా మరి ఆయన చెల్లపెంకుతోటి గిక్కుంటే అక్కడ బ్లడ్ వచ్చేసేది అంట ఆ కురుపులకి. ఏదో సినిమాలో ఒక హీరోని కురిపిలాగా చూపిస్తారు చూసారా, అలాగా అయిపోయాడు అనమాట. ఒక కురిపి అంటారు చూసారా, అట్లా అయిపోయాడు యోబు గారు. అలాంటి స్థితిలో నా యొక్క శరీరము నా యొక్క ఎముకలుగా అతుక్కుపోతున్నానండి. ఇక మధ్యలో మనకి చర్మము, రక్త ప్రసరణ, ఈ నరాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా లేకుండా మొత్తం అసలు ఆ స్థితిలో ఉంటే మనిషి అసలు బతకబుద్ధి అయిద్దండి అసలు. కానీ దేవుడు అపవాదికి ఒక మాట చెప్పాడు, నువ్వు ఎంతన్నా ఆయన్ని ఇబ్బంది పెట్టు కానీ ప్రాణం కనుక తీసావంటే నువ్వు ఊరుకోనని ముందే వార్నింగ్ ఇచ్చాడు అపవాది. అందుకనే దేవుడు మనల్ని కొన్ని శ్రమలో పెడతాడు. పెట్టినప్పుడు మనమే తట్టుకోలేకపోతుంది, ఈ బాధ నేను తట్టుకోలేను అని అనుకుంటాం. కానీ ఆయన ఏదో ఒక రోజు అట్లా ఊరికి తీసేస్తాడు. యోబు గారిని ఎలాగైతే రక్షించాడో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆయనకంటే అప్పుడు ఆ రోజుల్లో ఇంత విజ్ఞానం లేదు కాబట్టి కొంచెం అపార్థం చేసుకున్నాడు. కానీ మనకి అంత అర్థం అవుతుంది. మనకి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఏమొచ్చిద్ది, శీతాకాలం వచ్చిద్ది. బాగా సరిపడుతుందని చెప్పేసి చచ్చిపోయాం అనుకో, మరి తర్వాత ఎండాకాలం వచ్చిద్దిగా. అప్పుడే ఎండ వస్తుంది, నాకు వాన కావాలంటాం. అప్పుడు మనిషి యొక్క బుద్ధి అలాగే ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు సుఖం కావాలంటాం. బాగా సుఖం ఎక్కువైపోయింది అనుకో, జీవితం అనేది బోరుగుట. ఒక ఆమె అంట బాగా సుఖం ఎక్కువైపోయి భర్తకు 2 లక్షల శాలరీ అంట, బాగా చూసుకున్నాడని వేసుకొని చచ్చిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంట. ఇప్పుడు ఎవరైనా భర్త ఇబ్బంది పెడుతుంటే ఊరేసుకున్న వాళ్ళని చూసాం. ఆమె అయితే అట్లా కాదంట, మా ఆయన బాగా చూసుకున్నాడు, ఏ ఇబ్బంది లేకుండా. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉంటున్నాను, నాకు ఏమి తోచట్లేదు అని సరదాగా చచ్చిపోవాలనుకుంటుంది. ఇదేంటి సరదాగా చచ్చిపోవటం ఏంటి? సరదాగా ఏదో నేను టైంపాస్కి ఏదైనా ఫుడ్ తింటామో, లేకపోతే ఏదో టీవీ చూడటమో, లేకపోతే ఇంకోటి చేస్తారు. మేము సరదాగా చచ్చిపోవాలనుకుంటుందంట. అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మన క్రైస్తవులు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ మాటలన్నీ దేవుడు వారం క్లాస్ ఎందుకు బీగుతున్నాడు తెలుసా మీకు? దేవుడు మన అదే ఒక 4 రోజులు 2 నెలలు కనుక చర్చికి రాకపోతే అంతా ఇక లోకంలో కలిసిపోవటం అనమాట. అదే వారం ఇలాంటి మాటలు 1 గంట సేపు దేనికి చెప్పిస్తున్నాడు తెలుసా? నా పిల్లలు తప్పిపోవటం వీల్లేదు. అసలు లెక్క అయితే డైలీ కూడా మనం బైబిల్ చదువుకోవాలి. కానీ వీళ్ళు డైలీ చదవరు. కనీసం వారానికి ఒకసారన్నా ఈ మాటలు చెవులు వేయాలని చెప్పేసి దేవుడు ఇట్లా కండిషన్ పెట్టాడు తెలుసా? అందుకనే ఎంతో కొంత భూమి మీద మనుషులు బ్రతుకుతున్నారంటే క్రైస్తవులు కూడా భూమి మీద ఉన్నారు కాబట్టి బైబిల్ మాటలు ఎంతో కొంత పాటిస్తున్నారు కాబట్టి అని చెప్పుకోవచ్చు. ఇది ఒప్పుకోవాలి. లేకపోతే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన శిలువ త్యాగం అనేది వృధా అయిపోద్ది. ఎవరైనా సరే బైబిల్ని బట్టే ప్రపంచం అనేది ప్రశాంతంగా ఎంతో కొంత ఉందని చెప్పుకోవాలి. మరి బయట చాలా జరుగుతుంది కంటే వాళ్ళందరికీ వాక్యం తెలియదు తెలుసా? బయట చాలా చేస్తున్నారంటే వాళ్ళకి అసలు బైబిల్ అస్సలు తెలియదు కాబట్టి చేస్తున్నారు. బైబిల్ చేసిన వాళ్ళకి ఆ పక్కన పాపం జోలికి వెళ్తారండి? వెళ్ళగలుగుతారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు అసలు వెళ్ళలేరు. ఎందుకంటే వెనక నుంచి పరిశుద్ధాత్మ నువ్వు చేసే తప్పు అని గద్దిస్తూ ఉంటాడు ఆయన తెలుసా? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఏదన్నా తప్పు చేసేటప్పుడు ఆయన పెద్ద తప్పులు చేసేటప్పుడు చిన్న అయినా సరే మీరు చేసేది తప్పని ఒక పక్క గుచ్చుతూ ఉంటుంది మన మనసులో. ఈ వాక్యాలన్నీ విన్నాం కదా, విన్నప్పుడు నేను చేసేది తప్పు అని అనిపిస్తూ ఉంటుంది. వ్యభిచారం చేయబోతున్నాం అనుకో, అప్పుడు దేవుడిని చాలా సంతోషిస్తాడని చేస్తారా? లేకపోతే కడుపులో భయం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం అపవాది కాదు ఏం కాదు పోయానికి తోస్తూ ఉంటాడు వాడు. అపవాదికి దేవునికి మధ్యలో మనం నలిగిపోతున్నాం ఒక మాటలో చెప్పాలంటే మనుషులు. అందుకనే వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అది ఎందుకు మనం చెప్పగలుగుతున్నామంటే వాళ్ళ వెనకాల ఇంకొక డైరెక్టర్ ఉంటాడు, ఆయనే అపవాది. అలాగే యోబు గారి వెనకాల కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు, అపవాది. అలాగే ఇంకొక ఆయన రక్షకుడు ఉన్నాడు, ప్రభు దేవుడు. అందుకనే తర్వాత మళ్ళీ ఆయనకి ఆస్తి డబల్ అయింది తెలుసా?
అంతకుముందు ఆస్తి కన్నా డబుల్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా సంతోషంగా ఉండగలిగాడు అనమాట. 23వ వచనానికి వచ్చేయండి. నా మాటలో రాయబడవలది నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో రాయబడినవని నేను ఎంతో కోరుచున్నాను. రాయవలనేనా రాశారనే రాయబడవాలనని. ఇంకో విషయం ఏంటంటే యోబు గారు నా యొక్క మాటలు నేను మాట్లాడను కదా, నా బాధ అంతా కూడా గ్రంథంలో బైబిల్లో రాస్తే బాగుండు దేవుడు అని అనుకున్నాడు. కానీ నిజంగా రాయించాడు ఆయన. చూసివా, భక్తుడు ఆయన కోరుకున్నాడు, కానీ దేవుడికి మరి ప్రార్థన చేశాడు లేదే కానీ దేవుడు రాయించాడు. కానీ ఆయనకి తెలియదు ఆ విషయం. ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాడు ఆయన. ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా దేవుడు రికార్డ్ చేసి ఏం చేస్తున్నాడు, రాయించాడు. ఆ విషయం పాపం ఆయన యోబు గారికి మరి తర్వాత తెలిసే ఉంటుందేమో, పరదేశకి వెళ్ళినప్పుడు తెలిసే ఉంటుందేమో. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఏమనుకున్నాడంటే నా యొక్క మాటలు ఇవన్నీ కూడా గ్రంథంలో రాపిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ దేవుడు నిజంగానే రాయించాడు. ఎంత హైలైట్ చూసారా. మనం కూడా ఎవరైనా ఏదైనా రికార్డు జరుగుతుంది అనుకోండి, మా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం అనగానే అలర్ట్ అయిపోతాం. అప్పుడు దాకా నోటితో ఎట్లా పడితే అట్లా మాట్లాడిన ఏం చేస్తారు, హలో బాగున్నారా, అప్పుడు దాకా ఆడు ఈడు ఇది అని బూతులు మాట్లాడిన కూడా అతనితో ఎలా మాట్లాడతారు, ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ యోబు గారు చూసారా, నా మాటలు మొత్తం గ్రంథంలో రాస్తే బాగున్నాను, నిజంగానే దేవుడు రాయించాడు, మంచి కార్యం చేశాడు. మనందరికి కూడా ఒక మాదిరిగా ఉంచిపోయాడు దేవుడు. యోబు గారు యొక్క జీవితాన్ని రాయించాడు. మనకు అర్థమవుతుంది ఈ యొక్క వచనం. ఇవన్నీ ఎందుకు రాయించాడు, ఇవన్నీ బైబిల్లో రాయిపోతే మనం ఏమనుకుంటాం, దేవుని నమ్ముకుంటే శ్రమలేలే, మనకి ఏం ఉపయోగం లేదులే అనుకుంటారు. కానీ మనకు వచ్చిన శ్రమలనేవి పోతే తర్వాత మళ్ళీ మంచి జీవితాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద మంచి జీవితాన్ని ఇచ్చిపోయినా పరలోక రాజ్యంలో అక్కడ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో తెలుసా, మనల్ని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నిన్ను నన్ను మనందరిని కూడా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు చాలా కష్టాలు బాధలు అనిపించవు కదా, ఇక నీకు విముక్తి కలిగిస్తున్నాను, నువ్వు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకు కంటిలోంచి ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు రాని అంటాడు ఆయన. భూమి మీద ఏడ్చావు కదా, రోజు ఏడుస్తూనే ఉండవు కదా, కానీ నువ్వు పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత నిన్ను ఇక నీ కంట్లో అసలు కన్నీళ్ళు అనేది రానేను నేను అని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన క్రైస్తవులందరికి కూడా. ఇంకో విషయం ఏంటంటే యోబు గారు మాటలే కాదు, మన మాటలు కూడా దేవుడు రికార్డు చేస్తున్నాడు. అది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా సరే యోబు గారు మాటలే కాదు గ్రంథంలో రాయించింది. రాబోయే తరాలకి మనం కూడా ఒక మాదిరిగా ఉండాలి. క్రైస్తవులైన మనం తెలుసా, యోబు గారు మనకు మాదిరి, మనం ఎవరికి మాదిరి ఉండాలి, మన తర్వాత జనరేషన్స్ వస్తారు కదా వాళ్ళకి మాదిరిగా ఉండాలన్నమాట. మరి ఉండగలుగుతున్నామా, లేకపోతే యోబు గారిలాగా మనం కూడా కొన్ని మాటలు ఎప్పుడైనా అపార్థం చేసుకుంటున్నామా? కానీ దేవుని ఒక్క మాట కూడా ఆయన అపార్థం చేసుకోవాలి. కాకపోతే ఇట్లా దేవుడు నన్ను శిక్షించాడు అనుకుంటున్నాడు, కానీ అక్కడ పోటీలో ఉన్న సంగతి ఆయనకు తెలియదు. అపవాదికి దేవునికి మధ్య ఈ యొక్క వైరవం ఉందన్న సంగతి ఆయనకు తెలియదు అనమాట. ఆ విషయం మనకు తెలిసింది కదా. ఇప్పుడు అపవాదికి దేవునికి మధ్యలో మనం నలిగిపోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఈ వస్తూ ఉంటాయి పోతాయని టేక్ ఈజీగా తీసుకోవాలన్నమాట. యోబు గారు అయితే క్రైస్తవులందరికీ, ప్రపంచంలో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారు, 400 కోట్ల మంది అని చెప్పుకున్నారు కదా, 400 కోట్ల మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి యోబు గారి యొక్క జీవితం అనేది ఒక మాదిరికరంగా ఉంచాడు దేవుడు. ఇది రియల్గా జరిగిన సంఘటన. ఒక సేవకునితో ఒక విశ్వాసి మాట్లాడిన సందర్భం అన్నమాట. ఒక భార్యాభర్తలకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కొన్ని రోజులకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు పిల్లోడికి మరి పేరు పెడతారు, అన్నప్రాసన చేస్తారు కదా. అన్నప్రాసన చేయటానికి ఒక పాస్టర్ గారిని పిలిచారు. పిలిస్తే వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ రోజున చక్కగా ప్రార్థన జరిగింది. ఆ పిల్లోడికి పేరు పెట్టి వచ్చేసాడు ఈయన. వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత అదే ఏరియాకి పాస్టర్ గారు మళ్ళీ
సువార్త చెప్పడానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అప్పుడు మనం పేరు పెట్టాం కదా, ఆ బాబు ఎలా ఉన్నాడు ఏంటని ఊరికి అడిగాడంట. ఈయన చచ్చిపోయిన సంగతి ఈయన తెలియదంట. కానీ అతను వాళ్ళ నాన్నగారు ఏం చెప్పి, అతను చనిపోయి ఒక 4-5 రోజులే అవుతుంది అన్నయ్య, హెల్త్ బాగోక చిన్నపిల్లోడు, అది 2-3 సంవత్సరాలు అవుతుందంట. పేరు పెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉన్నాడు, చనిపోయాడు, మీరు ఖచ్చితంగా మళ్ళీ ప్రార్థన పెట్టడానికి రావాలి అని అన్నాడంట. అదేంటి అంటే అసలు ఈయన మైండ్ పోయిందంట, ఇదేంటి పిల్లగాడు చచ్చిపోవటం ఏంటి, 2-3 సంవత్సరాలు చచ్చిపోవడం, హెల్త్ ఒంట్లో బాగోక చనిపోయాడు, అప్పుడు బిడ్డని ఇచ్చింది దేవుడే, తీసుకుపోయింది కూడా దేవుడే, కాబట్టి కృతజ్ఞత కూడికి పెడతాను నేను అని చెప్పడం జరిగింది. మరి బాప్తిసం తీసుకోకపోతే చిన్నపిల్లలు పిల్లలకి 5 సంవత్సరాల లోపు అయితే పర్వాలేదు. ఇక దేవుడు అవన్నీ వివరంగా రాపించలేదు. నాకు తెలిసి అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఏ పాపం ఉండదు కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు అని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఎట్లాగా మరి అంత విశ్వాసం చూసారా? అన్న ప్రశ్నకి ఆ సేవకుని పిలిచి పేరు పెట్టించాడు. మరి ఒంట్లో బాగా ఒక 2-3 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే దేవుడు ఇచ్చాడు, ఎంపటి తీసుకెళ్ళిపోయాడని అలిగి ఎవరన్నా అసలు ప్రార్థన పెట్టిస్తారండి. కానీ ఆ తండ్రి ఖచ్చితంగా మళ్ళీ అన్నయ్య గారు, మీరు నా కొడుకుని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు, కృతజ్ఞత కూడికి మాత్రం ఖచ్చితంగా మీరు రావాలంటే ఈయనకు గుండె చెలించిపోయిందంట పాస్టర్ గారికి. మనకి ఈ రోజుల్లో కూడా ఎంత విశ్వాసం ఉన్నవాళ్ళు ఉండారా ఆయన. అట్లా ఉండాలి మన యొక్క జీవితాలు. అది కొంతమంది ఏదో చిన్న ఇబ్బంది రాగానే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా అసలు వదిలేశాడు అని అంటారు. ఆయన అసలు వదిలేసే ప్రసక్తే లేదండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చిపోయే లోపల నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. మనమే పిచ్చి పిచ్చి వేసేస్తాం, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి బాగా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే కొద్దిగా పరీక్ష పెడతాడు కొద్ది రోజులు, కానీ తర్వాత మనల్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. 24 వచనానికి వచ్చేసేయండి. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడిన నిత్యము నిలవని నేనంతా కోరుచున్నాను. నేను చెప్పిన మాటలు అన్నీ కూడా బైబిల్లో రాయించాలి, అందరూ కూడా చదువుకోవాలి అని ఆయన ఆశపడుతున్నాడంట. ఆశపడినట్టుగానే దేవుడు రాయించాడు అనమాట. 25 వచనానికి వచ్చేయండి. అయితే నా విమోచకుడు సజీవుడయు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. చూసారా, లాస్ట్కి వచ్చేవరకు ఏం మాట్లాడుతున్నాడు? నన్ను 25 వచనం ఒకసారి మళ్ళీ చదువు, గట్టిగా చదవండి. అయితే నా విమోచకుడు అంటే దేవుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగునని, మళ్ళీ వస్తాడు, వచ్చి నన్ను ఆదరిస్తాడు అని. అసలు ఆ పరిస్థితుల్లో ఎముకలకి చర్మం అతుక్కుపోయి ఉండే పరిస్థితుల్లో ఎవరన్నా నిరీక్షణ కలిగి ఉంటారండి? మళ్ళీ దేవుడు నన్ను వస్తాడు, నన్ను కరుణిస్తాడు అనే ఒక ఆశ అనేది ఉంటుంది అసలు? చాలామందికి ఉండదండి. చాలామంది ఒక ఆశ అనేది అసలు మన చిన్న చిన్న తప్పిదాలు, ఏదన్నా పొరపాటు జరిగి మనకు నష్టం జరిగితేనే మనం తట్టుకోలేమే. మరి ఆ పరిస్థితులు యొక్క చెట్టును పెళ్ళగించినట్టుగా నన్ను పెళ్ళగించేశాడు అన్నాడు అన్న. ఏదో కొమ్మలో రమ్మలో నరకటం కాదు, మొత్తం కదిలిచేశాడు. కింద నుంచి చెట్టు కనుక మొత్తం తీసేసి పక్కన పడేసి మళ్ళీ బతికిద్ది, అది బతకదు, కొద్ది రోజులతో ఎండిపోదు. అలాగే దేవుడు కూడా నన్ను ఏం చేశాడంటే ఒక చెట్టు పీకినట్టుగా పీకేసేసి పక్కన పడేశాడు నన్ను అన్న. ఆయన చివరికి మళ్ళీ ఏమన్నాడు? ఆయన వచ్చి నన్ను ఆదుకుంటాడు. ఆ నిరీక్షణ ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలండి. యోబు గారికి ఎలాంటి విశ్వాసం అయితే ఉందో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అలాంటి విశ్వాసం కనుక ఉన్నట్టయితే మనం తప్పులు చేయటానికి, ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు కుంగిపోవటానికి, ఏడవటానికి కూడా మనకి మనసు రాదనమాట. అంత ధైర్యం వచ్చింది మనకి. యోబు గారిని ఆదుకుంటే నన్ను ఎందుకు ఆదుకోడు? అని ఒక నిరీక్షణ అనేది మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలని చెప్తున్నాను. ఇంకో సందర్భంలో కూడా ఏం జరిగిందంటే భార్య భర్తలు ఇద్దరు కూడా బాగా చర్చికి వచ్చేవాళ్ళు అంట. ఇది కూడా పాస్టర్ గారు చెప్పిన మాటే. చర్చికి వస్తుంటే కొద్ది రోజుల తర్వాత ఆయనకి హెల్త్ బాగోక చనిపోయాడు భర్త. ఆమెకి పిల్లలు కూడా ఏం పుట్టలే అప్పటికి.
పిల్లలు కూడా పుట్టకపోతే ఇక ఆ వయసులో ఉన్నాము ఏం చేసిద్ది అసలు. యాక్చువల్గా అయితే ఇద్దరు చర్చకు వస్తుంటే కొంతకాలం తర్వాత ఆయనకి హెల్త్ బాగోక చనిపోయాడు. అప్పుడు తర్వాత ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో కాపురం చేయటం ఏదో చేసింది. కానీ ఆమె ఏం చేసినట్టు పెళ్లి చేసుకోకుండా పిల్లలు లేకపోయినా సరే ఒక ఉద్యోగం చేసుకుంటుంది. మరి ఆమె పోషించుకోవాలి. నెలకు ఒక 20,000 25,000 శాలరీ వస్తుందంట ఆమెకి. ఆ 3 నెలల శాలరీ పోగు చేసి 70,000 రూపాయలు ఒక మీటింగ్ పెట్టించిందంట. మీటింగ్ పెట్టించి కొన్ని 100 మందికి 1000 మందికి సువార్త వినిపించిందంట. ఆ పాస్టర్ గారిని ఏంటమ్మా ఇట్లా ఒకదాని ఖర్చు పెట్టుకుంటానన్నమాట కదా, దేనికి కోసమని అడిగాడంట పాస్టర్ గారు. అవునండి, మరి దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చాడు, భర్త లేకపోయినా సరే ఆ డబ్బులతో నేను కృతజ్ఞత కలిగి మరి వీళ్ళందరూ కూడా సువార్త వినిపించాలని చెప్పేసి నా యొక్క 3 నెలల నుంచి డబ్బులు దాచి పెడతాను, 60,000 70,000 దాకా అని, ఈ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అని ఆమె పెట్టుకోవటం జరిగింది. అది క్రైస్తవులకు ఉండాల్సిన నిరీక్షణ. అసలు భర్త చనిపోతే ఆమె పుట్టింటికి వెళ్ళిపోవటం ఏదో ఒకటి చేసి అసలు దేవుని పట్టించుకోకుండా దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని వదిలేసేస్తారు కొంతమంది అయితే. కానీ ఏం చేసిందంటే ఆ డబ్బులు పోగు చేసి, శాలరీ డబ్బులు పోగు చేసి మీటింగ్లు పెట్టించింది ఆమె. ఎంతోమంది రక్షింపబడతారు, మీరు మంచి మంచి మాటలు మంచి మంచి పాఠాలు చెప్తారు కదా అంటే, ఈ పాస్టర్ గారు ఎవరో కదా, మన బిఏలని ఒక వ్యక్తి, తర్వాత చెప్తాను పేరు. అలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి సేవకులు ఉండబట్టి. అలాగే మరి కొంతమంది మంచి విశ్వాసాలు ఇందాక చెప్పాను కదా, పిల్లగాడు చనిపోయినా సరే మళ్ళీ కృతజ్ఞత కొడుకు పెట్టారు. అలాగే ఏమో కూడా భర్త చనిపోయినా సరే మళ్ళీ ఏం చేసింది, ఆ డబ్బులు పోగు చేసి మరి సువార్త సభలకే వాడటం జరిగింది. అలాగే మనం కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలబడి ఉన్నట్లయితే, యోబు గారిని ఎలాగైతే దేవుడు మళ్ళీ ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదంతో నిలబెట్టాడు, అలాగే మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా రెట్టింపు ఆశీర్వాదంతో నిలబెడతాడనే విశ్వాసం కలిగి జీవించాలని మరి ఈ యొక్క మాటలు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మరి విని పాటించాలి. విని వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, ఇంతసేపు చెప్పుకున్న మాటలో హృదయంలో ఉంచుకొని దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి జీవిస్తే కనుక మనకు పరలోక రాజ్యం అనేది ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఆయన మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి. ఒళ్ళో దేవుడే మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అసలు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇవన్నీ కూడా మనకు గుర్తురావే. కానీ నేను అప్పుడు బతుకున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు నాకు ఆ బాధ వచ్చింది, ఈ బాధ వచ్చింది, అవి కట్టాలి, ఈ కట్టాలి, లేకపోతే నాకు ఒంట్లో బాగోలేదు, ఇవన్నీ కూడా మనకు గుర్తురావండి. అప్పుడు ప్రతి వాని బాష్ప బిందువులు నేను తుడిచివేస్తాను అని చెప్పాడు ఆయన. బాష్ప బిందువులు అంటే కన్నీళ్ళు మేము ఇక రాకుండా చేసేస్తాను. ఇక్కడ అక్కడ ఏడవటం కానీ బాధపడటం కానీ ఉండదు. యుగాల పాటు కూడా దేవునితో పాటుగా మనం సంతోషంగానే ఉంటాం. అలా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన కూడా ఏం చేశారు, ఆయన చేయాల్సినంత చేశారు, సువార్త ప్రకటించారు, ఎంతోమందికి మంచి మాటలు చెప్పాడు. చివరికి అపార్థం చేసుకున్నారు జనం. మరి సిలువ పడిన తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు ఆయన. అది గొప్పతనం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మనం కూడా తిరిగి లేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క నిరీక్షణ కలిగి ఉండాలని, శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఎలా అనే పాఠాన్ని మనం ఆలోచించాం ఇప్పటి వరకు. శ్రమల్లో నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట, యోబు గారి లాగా, ఒక యేసుక్రీస్తు వారి లాగా. ఈ యొక్క మాటలన్నీ కూడా మరి జ్ఞాపకం పెట్టుకోమని చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్థుతిస్తోత్రం. నేను ఇప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. నేను శ్రమల్లో నిరీక్షణ కలిగి ఉండటం ఎలా అనే పాఠాన్ని ఆలోచించాను ఆయన. శ్రమల్లో మేము కుంగిపోకుండా, ఇబ్బంది పడకుండా, కొంతమంది క్రైస్తవుల్లో మేము చచ్చిపోతామని అనేవాళ్ళు కూడా ఉన్నారండి. ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇలాంటి మాటలు నువ్వు బైబిల్లో అందరికీ మరి రాయించి ఉంచావు తండ్రి. వారందరూ కూడా ఈ యొక్క మాటలు చదువుకొని వారు కూడా తెలుసుకొని నీ పట్ల భయము భక్తి కలిగి ప్రేమ కలిగి జీవించలాగన, అలాగే మేమందరం కూడా మళ్ళీ నిరీక్షణ కలిగి నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు మేమందరం కూడా ఎత్తబడే వారిలాగా ఉండేలాగా సహాయం తెచ్చిన బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామమున నడిచి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయకు మనకి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సవాసం మనకే లోకల సకల పరిశుద్ధులకు అనుగ్రహం చూడట్లకు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.